పేలుడు ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యామిని కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. రెడ్ ఫోర్ట్ కు అతి సమీపంలో మెయిన్ గేట్ కు పక్కనే ఉన్న మెట్రో నెంబర్ 1 గేట్ వద్ద దాదాపు పేలుడు సంభవించింది. అయితే తాజాగా కొన్ని కీలకమైన అప్డేట్స్ అందుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా నిన్న సాయంత్రం 6:52 మొదట పేలుడు సంభవించింది. అనంతరం కారు ఎర్రకోట సమీపంలో పార్కింగ్ స్థలంలో 3 గంటల పాటు కూడా నిలిపివేసినట్టు కూడా అధికారులు చెప్తున్న మాట. ప్రస్తుతానికైతే కారు మధ్యాహ్నం 3:19 వరకు కూడా పార్కింగ్ ప్రదేశంలో ఉందనేది కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. దాదాపు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి ఇప్పుడు మనకు కనిపిస్తున్న భారీ గేట్ వరకు కూడా మీడియాను ఎంట్రీ ఇవ్వడం జరిగిందని ప్రస్తుతానికి క్లూస్ టీమ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ విభాగం కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్జీకి సంబంధించిన బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇతరులు పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే దీంట్లో పేలుడుకు సంబంధించిన దాంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయిన దాని కోణంలో ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మీడియాను సైతం కూడా కొంత దూరంగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చూడొచ్చు ఫోరెన్సిక్ టీం నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ అనేక అంశాల్లో పూర్తిగా కూడా వాటికి సంబంధించి ప్రధానంగా ఎక్కడ పేలుడు సంబంధించి పేలుడులో ఏమేమి కలిపారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నాయి. అయితే ఎర్రకోట వద్దకు వచ్చిన I-20 కారులో మధ్యాహ్నం 3:19 సమయంలో కారు పార్కింగ్ చేశారన్న అంశాన్ని కూడా తాజాగా చెప్తున్నారు. ఇక సాయంత్రం 6:48 పార్కింగ్ స్థలం నుండి నేరుగా కారు బయటకు వచ్చింది. అనంతరం ఒక్కసారిగా పేలుడు సంభవించింది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఢిల్లీ ఎర్రకోట పేలుడులో ఉపయోగించిన కారు గుర్గాంలోని ఆర్టీఓ వద్ద రిజిస్టర్ చేయబడిందన్న అంశాన్ని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక కారు రిజిస్ట్రేషన్ నెంబర్ HR 26CE 7674 ఇది మహమ్మద్ సల్మాన్ పేరుతో కారు మొదట రిజిస్టర్ చేయబడింది. కానీ మహమ్మద్ సల్మాన్ను ఘటన జరిగిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన్ను విచారించడం జరిగింది. అయితే తారీఖ్ అనే పుల్వామాకు సంబంధించిన నివాసికి తన కారును అమ్మినట్టు సల్మాన్ చెప్తున్నారు. కానీ దీంట్లో ఇప్పటివరకు కూడా కొంత క్లారిటీ అయితే లేదని చెప్పాల్సి ఉంది. మరోవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ తాజా పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగింది. అనంతరం మొదట LNJP హాస్పిటల్లో ఎక్కడైతే క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారో హాస్పిటల్కి నేరుగా చేరుకున్నారు. అయితే ఘటన 6:55 సందర్భంలో జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో వారంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. అయితే దాదాపు ఈ ఘటనలు ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టు అధికారికంగా అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు 15 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. ఒకరు మాత్రం స్టేబుల్గా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఒక ముగ్గురి పరిస్థితి మాత్రం కొంత క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు ఇటువైపు రెడ్ ఫోర్ట్ మెయిన్ గేట్కి అతి సమీపంలోనే కేవలం 50 మీటర్ల డిస్టెన్స్లోనే ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది మృతి చెందారు. వారి యొక్క మృతదేహాలు చెల్లా చెదురుగా నిన్న పడిపోయిన ఘటన చూసాం. సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఆ వీడియోలు పూర్తిగా కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్గా మారిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా కారులో బాంబు పేలడం, బాంబు దాటికి పక్కనే ఉన్న మరో 6 కార్లకు పూర్తిగా కూడా మంటలు అంటుకోవడం, పూర్తిగా వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇందులో ఈ రిక్షాకు సంబంధించిన బ్యాటరీకి సంబంధించిన వాహనాలు సైతం కూడా ధ్వంసంతో పాటు ఆటోలు, ఇతర వాహనాలు సైతం కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. పక్కనే ఉన్న మందిర్లో కూడా మనం చూడొచ్చు. దాదాపు ఇదంతా కూడా రెడ్ ఫోర్ట్కు అతి సమీపంలో నేతాజీ సుభాష్ మార్గు, ఈ పక్కనే మందిర్లో నిన్న సాయంత్రం వారంతా కూడా పూజలు ముగించుకొని బయటకు వస్తున్న వారందరూ కూడా దాదాపు ఆ పూజలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ సౌండ్ వినిపించింది. ఒక్కసారిగా బయటకు వచ్చాం. హాస్పిటల్ ఎక్కడైతే ఎర్రకోట వద్ద జరిగిందో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారి కూడా భయాందోళనకు గురయ్యనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. నిన్న దాదాపు మృతదేహాలు అయితే చూడొచ్చు. దాదాపు కార్ల పైన ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి, కొన్నిటికి అసలు తలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కానీ కార్ల భాగాలతో పాటు ముఖ్యంగా మనుషుల యొక్క శరీర భాగాలు ఎర్రకోట మెయిన్ ద్వారం వద్ద ఎక్కడ చూసినా కానీ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం నిన్నంతా చూసాము. ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్స్ అంతా చేరుకున్నారు. దాదాపు ఈ ఘటనలో 8 మంది చనిపోయినట్టు తెలిసింది. ఇప్పటికే దీనిపైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ పోలీసులు కావచ్చు ఉపా చట్టం కింద ఒక కేసును నమోదు చేశారు. ప్రస్తుతానికి విచారణను వేగవంతం చేశారు. అయితే దాదాపు 2 రోజుల వ్యవధిలోనే 5 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వారంతా కూడా జైషే మహమ్మద్కి సంబంధించిన వారు కావచ్చు, ISISకి సంబంధించిన ఉగ్రవాదులు అనేది కూడా చెప్తున్న నేపథ్యంలో ఫరీదాబాద్లో దాదాపు 350 కేజీలకు అమోనియాన్ని పట్టుకున్న నేపథ్యం, అక్కడ కూడా ఇద్దరు డాక్టర్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దీనికి ఏమైనా లింక్ ఉందనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్. मेरा भाई यही तो खड़ा होना है।
उधर अपने भाई को यहाँ पे मेरा भाई यही तो खड़ा होना है। మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.